పుదుచ్చేరిలో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 30 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు దాదాపు 18% పోలింగ్ నమోదైంది. 294 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 9,50,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1099 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ డీఎంకే కూటమి మధ్య ఇక్కడ హోరాహోరీ ఫైట్ నడుస్తోంది. ఇక విజయ్ పార్టీ టీవీకే కూడా బలమైన పోటీ ఇస్తోంది. యానాంలో గెలుపు తమదే అంటున్నారు మల్లాడి కృష్ణారావు. భారీ మెజారిటీ కూడా రాబోతోందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, యానంలో పోలింగ్ సరళి ఎలా ఉంది? ప్రస్తుతం పోలింగ్ హోరాహోరీగా కొనసాగుతుంది. ఇప్పటివరకు 20 నుంచి 20% పోలింగ్ నమోదైనట్లుగా అయితే అధికారులు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాలు దాదాపుగా ఇక్కడ ఏదైతే యానంలో 13 కేంద్రాలను గుర్తించారు. ఇప్పటికే అభ్యర్థులైనటువంటి అయితే ఎన్ఆర్ కాంగ్రెస్ తరపునించినటువంటి మల్లాడి కృష్ణారావుతో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అశోక్ ఓటు హక్కును కూటమితో ప్రస్తుతం ఇక్కడే ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్షన్ జరుగుతుంటే మొత్తం 10,099 పోలింగ్ కేంద్రాలతో పాటు సుమారు 9.5 లక్షల మంది ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈసారి ఓటింగ్ శాతం దాదాపుగా 90% వస్తుందంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తం వెబ్ కాస్టింగ్తో ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది. మొత్తం ఇక్కడ యానంలో అయితే మాత్రం 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా ఇందులో ఎన్డీఏ ఎన్ఆర్ కాంగ్రెస్ తరపు నుంచి మల్లాడి కృష్ణారావు ఇటు పుదుచ్చేరి నుంచి, అలాగే డిఎంకే కాంగ్రెస్ తరపు నుంచి ఇక్కడ అశోక్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అలాగే టీవీకే ఇక్కడ తరపున విజయ్ కాంగ్రెస్ పార్టీ తరపున తోట రాజు బరిలో ఉంటే అటు కేరళకు సంబంధించినటువంటి ఇప్పటికే పినరాయి విజయ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈసారి అధికంగా 90% ఓటింగ్ జరుగుతుంది అనేది మాత్రం అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక యానం శాసనసభ పోలింగ్ సంబంధించినటువంటి మొత్తం 13 మంది అభ్యర్థులకు సంబంధించి ఉత్కంఠగా నెలకొంది. ఇక్కడ ఓటు హక్కు కోసం 37,972 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా ఇటు గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి పుదుచ్చేరి యానం ఏదైతే మంచి సమస్యాత్మక ప్రాంతం కానప్పటికీ ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఈ ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి ఎన్డీఏ ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి రంగస్వామి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వైద్యలింగం తట్టాన్ చవాడి అసెంబ్లీ నుంచి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలవడం విశేషంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2 నియోజకవర్గాల నుంచి అటు రంగస్వామి తట్టాన్ చవాడితో పాటు మంగళం నియోజకవర్గంలోని 2 నియోజకవర్గాల్లోని పోటీ చేయడంతో కాస్త ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం ఈ యానానికి సంబంధించినటువంటి ప్రాంతంలో సజావుగా ఎన్నికలు ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇందులో మొత్తం 18,443 మంది ఓటేస్తే మహిళలు 19,529 మంది తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఇటు మహిళలకు సంబంధించినటువంటి పింక్ బూతింగ్ సెపరేట్గా ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులకు సంబంధించినటువంటి ఓటింగ్ సంబంధించిన ప్రాంతాల్లో వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం వెబ్ కాస్టింగ్ ద్వారా ఇప్పటికప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి, ఎందుకంటే బలాబలాలు గతంలో ఎమ్మెల్యే గతంలో చేసినటువంటి శ్రీనివాస్ అశోక్ మల్లాడి మధ్య ఇక్కడ హోరాహోరీ నెలకొంది. నువ్వా నేనన్నా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నేను గెలుస్తానంటూ కూడా ఇక్కడ గొల్లపల్లి అశోక్ చెప్తుంటే, మరోపక్క మల్లాడి కృష్ణారావు గతంలో 3 సార్లు మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో, అలాగే 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న నేపథ్యంలో తను కూడా ఇక్కడ ఖచ్చితంగా నేను ప్రజలు ఈసారి ఓటు వేస్తారు, ప్రజలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు కానివచ్చు ఇతర అంశాల విషయంలో కూడా నేను గెలుస్తానని చెప్తాను. మల్లాడి కృష్ణారావు మనతో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? సమస్యస్కర ప్రాంతాల్లో బయట వ్యక్తులు తిరుగుతున్నారు కొంతమంది చెప్తున్నారు. అంటే బయట వ్యక్తులు ఉత్సాహంగా ఎక్కడ ఎలక్షన్ లేదు, ఇక్కడే ఎలక్షన్ ఉంది, దాని మీద వాళ్ళకి కూడా పండగగా ఉంది. అదొకటి ఒక 5 సంవత్సరాలు మల్లాడి కృష్ణారావు పరిపాలన గ్యాప్ వచ్చింది కాబట్టి ఈవేళ సాయంత్రం 6 గంటలకల్లా మళ్ళీ మల్లాడి కృష్ణారావుని డిక్లేర్ చేయాలన్న ఆశతోటి ఏ బూత్కి వెళ్తే బూత్కి ఎలా ఉంది, ఏ పర్సంటేజ్లు లెక్కలు మీరు ఎగ్జిస్ట్ పోల్ చెప్తారు కదా, వాళ్ళు కూడా ఎగ్జిస్ట్ పోల్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. పుదుచ్చేరిలో ఎలా ఉంది మొత్తం మల్లాడికి సంబంధించి? ఎన్డీఏకి చాలా ఫేవర్గా ఉన్నది. వన్ సైడ్గానే అక్కడ ఉంది. కాంగ్రెస్ అండ్ డిఎంకే అనుకున్నట్టుగా ముందుకెళ్ళే పరిస్థితులు కనపడలేదు. ఇటు బీజేపీ కానీ ఏడీఎంకే కానీ ఎంత ఇది ఉంది. తమిళనాడు మాత్రం విజయ్ చాలా వెరీ స్ట్రాంగ్గా కనపడుతున్నాడు. విజయ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే విజయ్కి చాలా గట్టిగా ఉంది. అలాగే పాండిచ్చేరిలో కూడా విజయ్కి ఓట్ల శాతం కూడా ఎక్కువ వచ్చేలా ఉన్నాయి. 2 సీట్లు కూడా వచ్చేలా కనపడుతున్నాయి. ఇప్పటికే తట్టాన్ చవాడితో పాటు మంగళం నియోజకవర్గం 2 నియోజకవర్గాలు పోటీ చేస్తున్నారు. రెండు గెలుస్తారు.
రెండూ గెలుస్తారు. అలాగే రంగస్వామి వారు చెప్పేది 16 సీట్లు 11 సీట్లు రంగస్వామికి, అలాగే బీజేపీకి 5, ఏడీఎంకే 1, చార్లెస్ మార్టిన్ 2. పుదుచ్చేరి ఇక్కడికి సంబంధించి ప్రజలు పట్టం కట్టబోతారనుకోవచ్చా? నేను బహుశా పాండిచేరిలోనే హైయెస్ట్ మెజార్టీ నాకు రావచ్చు. హైయెస్ట్ మెజార్టీ. రైట్, ఇది పాండిచ్చేరి. అంటే పాండిచ్చేరిలోనే అన్ని నియోజకవర్గాలకు హైయెస్ట్ మెజార్టీ రాబోతుంది అనేది మాత్రం మల్లాడి కృష్ణారావు అయితే ఆశ వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇక విజయ్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి కూడా ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గట్టి పోటీని ఇస్తున్నారు విజయ్ పార్టీ తరపు నుంచి అనేది మాత్రం మల్లాడి కృష్ణారావు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని చోట్ల కూడా పోలీస్ వెబ్ కాస్టింగ్తో పాటు ఎక్కడికక్కడ స్పెషల్ ఫోర్సు మొత్తం అన్ని ప్రాంతాల్లోని కూడా ఇక్కడ గస్తీ కాసినటువంటి పరిస్థితి అయితే మాత్రం యానంలో ఉంది. ఎస్ సత్య.